హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ రుచులు. ఈరోజు మనం ఆలు బఠానీ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీ వేడివేడి అన్నంలోకి లేదా చపాతీ కాంబినేషన్లో కూడా చాలా బాగుంటుంది. కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. పావు కిలో ఆలు, క్యారెట్ 2 కప్పులు, పచ్చి బఠానీలు 1 కప్పు, టమాటోలు 2, ఆనియన్స్ 2, పచ్చిమిర్చి 3, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, ఆయిల్, జీలకర్ర, రుచికి తగినంత సాల్ట్, పసుపు, కారం, ధనియా పౌడర్. ఆలూను ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయ్యాక చెక్క, లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సోంపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సోంపు వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ మీడియం సైజ్ ఆనియన్స్ను 2 తీసుకొని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చిని కూడా మిడిల్కి కట్ చేసుకొని వేసుకొని మూత పెట్టి 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చిని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి. ఐదు నిమిషాల తర్వాత సన్నగా కట్ చేసుకున్న 2 పెద్ద టమోటాలను వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత 1 స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని టమోటా మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటో మెత్తగా అయ్యాక పచ్చి బఠానీ, క్యారెట్ ముక్కలను కూడా వేసుకొని కలుపుకొని మరో 5-6 నిమిషాలు లో ఫ్లేమ్లోనే మూత పెట్టి వేయించుకోవాలి. తర్వాత 1/2 కప్పు నీటిని పోసుకొని కలుపుకొని మరో 5-6 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. నెక్స్ట్ రుచికి తగినంత సాల్ట్, కారం, పసుపు, ధనియా పౌడర్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో మరో 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. కావాలి అంటే గరం మసాలాను కూడా వేసుకోవచ్చు, నేను ఇక్కడ వేయట్లేదు. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఉడకబెట్టిన ఆలు ముక్కలను కూడా వేసుకొని 4 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకు, పుదీనా, కొత్తిమీరను కూడా వేసుకొని మరో 2 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. చూశారు కదా, చూడడానికి కర్రీ ఎంత బాగుందో, టేస్ట్ కూడా అదిరిపోతుంది. వేడివేడి అన్నం లేదా చపాతీలో కూడా అదిరిపోయి సూపర్ రెసిపీ ఇది. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.